ప్రభాస్ ఈజ్ ద ఓన్లీ రీజన్ టు వాచ్ సలార్. ఎందుకంటే హీరో ఎలివేషన్స్ ఈ సినిమాలో ప్రభాస్ కి సెట్ అయినట్టు ఇండియాలో ఏ ఆర్టిస్ట్ కైనా సెట్ అయితే సెట్ అవ్వవు అంతే. సాధారణంగా సినిమాలో కథ ఉంటుంది, కథలో ఎలివేషన్ కోసం కొన్ని సెటప్స్ చేస్తారు, ఆ సెటప్స్ యూజ్ చేసుకుని హీరోని ఎలివేట్ చేస్తారు, ఒక లెక్క. సలార్ లో ప్రశాంత్ నీల్ ఆఫ్ కోర్స్ మనోడు ఎలివేషన్స్ లో స్పెషలిస్ట్ కాబట్టి కేవలం ప్రభాస్ ఎలివేషన్స్ కోసమే కొన్ని సీన్లు, కొన్ని క్యారెక్టర్లు, ఒక వరల్డ్ క్రియేట్ చేసి ప్రభాస్ నీడతో, ప్రభాస్ షాడోతో ఎలివేషన్స్ తీసాడు భయ్యా, మామూలుగా తీయలేదు. ఇంకా బాగా నచ్చిన ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే పృథ్వీరాజ్ అసలు ఏమన్నా టాలెంటెడ్ భయ్యా. అసలు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు, మన తెలుగులో కూడా అంత స్పష్టంగా పలకరేమో, అంత పర్ఫెక్ట్ తెలుగు పలికాడు. తెలుగు అతను వాయిస్ లో చూస్తుంటే నాకైతే భలే హ్యాపీ అనిపించింది. హీరో ఆవేశంతో ఎవరినో కొట్టడానికి రెడీ అవ్వడం, హీరోని ఏదో ఒక శక్తి ఆపడం, హీరోని ఆపి కొన్నాళ్ళు కొదిలేయడం, వాడు హీరో ఏమో విలన్ల మీద డైనోసార్ లో పడిపోవడం, ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ట్రాక్. బట్ ప్రశాంత్ అండ్ ప్రభాస్ కాంబోలో వచ్చినటువంటి ఈ సినిమాలో ఆ సేమ్ ట్రాక్ ఇన్ ఫ్యూచర్ లో ఎవడైనా డైరెక్టర్ ఆ ట్రాక్ ని ముట్టుకోవాలంటే భయపడేలా చేశారు. ఆ ట్రాక్ లో ఉన్న పొటెన్షియల్ ని పర్ఫెక్ట్ యూజ్ చేశాడు అనమాట ప్రశాంత్ నీల్ మాత్రం. నాకైతే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో అంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏ సినిమాలోనూ కలగలే. గూస్ బంప్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అంతే. సినిమాలో కొన్ని హోల్స్ కూడా ఉన్నాయి, బట్ ప్రభాస్ వాటి అన్నింటినీ మింగేశాడు డైనోసార్ లాగా. డ్రామా బేస్డ్ అన్నారు, బట్ స్టోరీ చెప్పడంతోనే అయిపోయింది సినిమా అంతా. నాకు ఎక్కడ డ్రామా కనిపించలే. త్రూ అవుట్ క్లైమాక్స్ దాకా స్టోరీ చెప్పుకుంటూనే వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూల ముందు ఒక చిన్న ట్విస్ట్, క్లైమాక్స్ లో ఒక మంచి ట్విస్ట్, గుడ్. బట్ నాకు డ్రామా ఎక్కడ అనిపించలే. ఫ్లాష్ బ్యాక్ లో ఏదో గట్టిగా జరిగి ఉంటుందిరా అనుకోని కొంతసేపు, అరే ఇంకా నెక్స్ట్ సీన్స్ లో ఇంకేదో గట్టిగా జరగబోతుందిరా అని చెప్పి కొంతసేపు, అంటే క్యారెక్టర్ల పరంగా ఈ వెయిటింగ్ ఏదో జరుగుంటది, ఏదో జరగబోతుంది అనే ఇదితోనే తప్ప జరుగుతున్న దాంట్లో అంత గ్రిప్పింగ్ గా నాకు ఎక్కడ స్క్రీన్ ప్లేలో అనిపించలా. అంత పెద్ద కాన్వాస్ ఉన్న కథలో ప్రభాస్ ని చాలా వరకు కాన్సార్ కి సంబంధం లేని ఒక క్యారెక్టర్ వచ్చి ఏదో చేస్తుంది అన్నట్టుగానే చూపించారు తప్ప కాన్సార్ తో ఇన్బిల్ట్ అయిన ఆ కాన్ఫ్లిక్ట్ లో కానీ, ఆ మెయిన్ స్టోరీలో కానీ ప్రభాస్ ఇన్వాల్వ్ చేయలేకపోవడం వల్ల ప్రభాస్ కేవలం యాక్షన్ సీక్వెన్స్ల కోసమే, మిగతా స్టోరీలో ప్రభాస్ చేయడానికి ఏం లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు డైరెక్టర్. మెయిన్ కథ అంతా కూడా పృథ్వీరాజు ఇంకా ఎవరెవరో వీళ్ళంతా చూసుకుంటే యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ప్రభాస్ నువ్వు రామా 2 ఫైట్లు చేసి వెళ్ళిపో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అంటే కథని ఏ కోణంలో చెప్పాలి అనే దాని మీద మేబీ కాస్త తడబడ్డాడేమో అనిపించింది నాకు. అసలు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి కథని? శృతి హాసన్కి ఒక క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది జరిగిన స్టోరీని, దానికి ముందేమో రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కొంతసేపు. అసలు ప్రభాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా, ప్రభాస్ అసలు మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా ఏంటి, అసలు పృథ్వీరాజు ప్రభాస్ ఫ్రెండ్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, కాన్సార్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, అసలు ఏది చెప్పడానికి కథను రాశారు అనేది కొంచెం తడబడ్డాడేమో అనిపించింది నాకు. అయితే ఈ మెయిన్ స్టోరీలో ప్రభాస్ని అంతగా ఇన్వాల్వ్ చెయ్యకపోవడం వలన అఫ్ కోర్స్ క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్ పెట్టారు. ఇట్స్ ఎ పార్ట్ 2కి చాలా హెల్ప్ అయిన ట్విస్ట్ అది. డెఫినెట్ గా ఏగర్గా వెయిట్ చేస్తాం పార్ట్ 2 కోసం. బట్ ప్రభాస్ ని ఆ మెయిన్ స్టోరీలో ఇన్వాల్వ్ చెయ్యకపోవడం వలన ప్రభాస్ కి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ చాలా అంటే చాలా తక్కువ ఉంది నాకు అనిపించింది. అలా అని ప్రభాస్ ని మేబీ ఆ మెయిన్ స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసి ఉంటే ప్రభాస్ కి పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉండే సీన్లు ఇంకొంచెం ఎక్కువ పడేవి. చాలా బాగా యాక్ట్ చేస్తారు కదా ప్రభాస్. ఏమైనా యాక్టింగ్ రానోడా ఏంటి, చాలా బాగా యాక్ట్ చేస్తారు ప్రభాస్. ఈస్ ఎ గుడ్ యాక్టర్. మనం చూడలేదా బాహుబలి, మనం చూడలేదా డార్లింగ్, మనం చూడలేదా బుజ్జిగాడు, ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. ఆ ప్రభాస్ని తీసుకురావండి అయ్యా, ఆ ప్రభాస్ని తీసుకురండి అంటే ఫస్ట్ ఆఫ్ అంతా సైలెంట్ గా ఉంచేసి 2 ఫైట్లు చేయించేసి, అఫ్ కోర్స్ ఇలాంటి కన్నాలు ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ ఎలివేషన్స్, ప్రభాస్ ని చూపించిన విధానం సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందనే చెప్ప. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాస్ట్ 2-3 మూవీస్ ప్రభాస్ ఏవైతే ఉన్నాయో, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, ఈ సినిమాలన్నీ కూడా సినిమా పోయింది, సినిమా అలా ఉంది ఇలా ఉంది అనే కంప్లైంట్ కన్నా పెద్ద కంప్లైంట్ ఏంటంటే ప్రభాస్ ని సరిగా చూపించలేదు, ప్రభాస్ ని ఫేస్ పాడు చేశారు, ప్రభాస్ ని సరిగా యూజ్ చేసుకోలేదు, ఈ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి. ఆ కంప్లైంట్స్ దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ ని యూజ్ చేసుకోవడంలో మాత్రం ప్రశాంత్ నీల్ 100కి 1000% పాస్ అయ్యడం చెప్తాను నేనైతే. ప్రభాస్ ఏంట్రా సైలెంట్ గా ఉన్నాడు అనుకునే ప్రతిసారి ఇంకొక 2-3 నిమిషాలు ఇంకా ప్రభాస్ మాట్లాడట్లేదు, ఇంకా సైలెంట్ గా ఉన్నాడు అని మనకి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుందేమో, ఇంకా ఆ జోన్ లోకి వెళ్తామేమో అనే లోపు ఒక భారీ ఫైట్ తో వచ్చేస్తాడు భయ్య. కోల్డ్ మైన్ ఫైట్ కానీ, కాటేరమ్మ ఫైట్ కానీ, అసలు జాంబీస్ ఫైట్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ లవర్స్ కి ఇంకా మామూలుగా ఉండదు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పిచ్చెత్తిపోతారు అంతే. ఇంకా సలార్ లాగా ఉంటే చాలు, సలార్ లాగా ఉంటేనే హిట్ అయినట్టు. బాహుబలిని మించక్కర్లేదు, KGF ని మించక్కర్లేదు. ప్రభాస్ కొట్టగా చాలా సంవత్సరాల తర్వాత హిట్ కొట్టాడు. BGM కి సంబంధించి ఐ డోంట్ నో వై నాకు KGF 2 అలా కంపేర్ చేయకూడదని చెప్పాను కదా, మళ్ళీ నేనే కంపేర్ చేస్తున్నాను. అది మొత్తానికి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్తామో అదైతే ఖచ్చితంగా ఉంటుంది. ప్రభాస్ సినిమాలో ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటామో అదైతే పర్ఫెక్ట్ గా చూపించాడు ప్రశాంత్ నీల్. మీరు కూడా సలార్ సినిమా చూసుంటే మీ టేక్ ఏంటి సినిమా మీద కామెంట్ చేయండి.